గురుగారు, విష్ణు సహస్రనామాలలో ప్రతి నామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణ విజ్ఞానం ప్రకారం ఎన్ని విష్ణు సహస్రనామ స్తోత్రాలు అందుబాటులో ఉన్నాయి? మనకు విష్ణు సహస్రమూర్ధానం చరాచరపతి విభుం స్తువన్నామ సహస్రేణ జ్వరాన్ సర్వాన్ వ్యపోహతి అని చెబుతుంది చరక సంహిత. విష్ణు సహస్రనామాన్ని రోజు ఎవరైతే పారాయణ చేస్తారో వారి జ్వరాలన్నీ అంతరింపబడతాయి. జప్యం పురుష సూక్తం తథాపి భగవన్నామ సహస్రకం భారతోదితం అని చెబుతారు. అంటే పురుష సూక్తాన్ని ప్రతినిత్యం చదవాలి. అలా చదవలేకపోతే విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదవాలి అని జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది మనకు మొట్టమొదట ఈ విష్ణు సహస్రనామాన్ని మనకందరికీ తెలిసిన అద్భుతమైన స్తోత్రాన్ని అనుశాసిక పర్వంలో వైరాగ్య భావనతో ఉన్నటువంటి ధర్మరాజుకు భీష్ముడు తెలియజేస్తాడు. వైరాగ్యంతో ఉండి నేను అసలు రాజ్యాన్నే పరిపాలించను అంటూ ధర్మరాజు భీష్మించి కూర్చున్నప్పుడు కృష్ణుడు పాండవులతో సహా ధర్మరాజును భీష్ముడి దగ్గర తీసుకొస్తాడు. అనుశాసిక పర్వంలో 148వ అధ్యాయం దాకా అనేక రాజధర్మాన్, మోక్షధర్మాన్, స్త్రీ ధర్మాన్ పునః అన్నీ వివరిస్తాడు ధర్మరాజుకి. అనంతరం 149వ అధ్యాయంలో అద్భుతమైన ఈ విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకు వినిపిస్తాడు. కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని ప్రశ్నిస్తాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు అద్భుతంగా ఈ విష్ణు సహస్రనామాన్ని అంతా వివరిస్తాడు. అలాగే గరుడ పురాణంలో ఆచారకాండలో 15వ అధ్యాయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శివుడికి వాసుదేవో మహావిష్ణు వామనో వాసవో వసు బాలచంద్ర నిభో బాల బలభద్రో బలాధిప అంటూ విష్ణు సహస్రనామాన్ని 1000 నామాలను వినిపిస్తాడు. ఆ విష్ణు సహస్రనామానికి ఈ విష్ణు సహస్రనామానికి తేడా ఏమిటి అంటే లేదనే చెప్పాలి. ఎలా చెప్పగలము అంటే ఒక్కసారి విష్ణు సహస్రనామాన్ని మనం గమనిస్తే అర్థాలంకారాలతో శబ్దాలంకారాలతో అద్భుతంగా వెలిసిండి ఉంటుంది. విశ్వం విష్ణు వషట్కార అని వా 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 ఇలాంటివన్నీ శబ్దాలంకారం. భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృత్ భావో భూతాత్మా భూత భావన భా 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 భకారం అనేది అద్భుతమైన శబ్దం. భవు భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజను పాలనయను అంటూ అద్భుతంగా శ్రీనాథుడు కూడా భకారంతో శివుణ్ణి కీర్తిస్తాడు. ఇలా శబ్దాలంకారాలతో అర్థాలంకారాలతో ఆ విష్ణు సహస్రనామం విలసిల్లితే దీంట్లో వామనో వాసవో వసు బలభద్రని బాలచంద్ర నిభో బాలో బలభద్రో బలాధిప బా 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 వా 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 దీంట్లో కూడా వస్తుంది. అంటే శబ్దాన్ని ఆయన నామాలు ఎన్ని అంటే ఏం చెబుతాం, అన్ని నామాలు ఆయనవే. సహస్రం అన్న శబ్దానికి అనంతం అనే అర్థం ఉంది. ఇలా అన్ని నామాలు ఆయనవే అయినప్పుడు ఆయనను తలుచుకుంటే చాలయా నీ జీవితం ధన్యమైపోతుంది. అలాంటి విష్ణు సహస్రనామాన్ని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శంకరుడికి తెలియజేశాడు. భీష్ముడు శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడు. కృష్ణుడితో భీష్ముడు అంటాడు, నువ్వే చెప్పచ్చు కదా, నన్ను చెప్పమంటావేంటి ధర్మరాజుకి ఈ ధర్మాలన్నీ అంటే, నా గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసయ్యా, కనుక నీవే చెప్పు అని భీష్ముడికి ఆ బాధ్యతను అప్పగించి భీష్ముడి జీవితాన్ని ధన్యం చేశాడు ఆ పరమాత్మ. కనుక విష్ణు సహస్రనామం ఇటు భారతంలో అనుశాసిక పర్వంలో 149వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అలానే గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శంకరుడికి ఆచారకాండలోని 15వ అధ్యాయంలో తెలియజేశాడు. ఈ 2 రకాలైన విష్ణు సహస్రనామాలు కూడా అద్భుతమైనటువంటి మాహాత్యం కలిగి కోరికలన్నింటినీ నెరవేర్చే శక్తి కలిగినవి. వాటిని అధ్యయనం చేద్దాం, ప్రతినిత్యం అభ్యాసం చేద్దాం, ఆనందమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.